వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా విరాజిల్లుతున్న క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు భారీగా స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున స్వామివారికి గోవు దర్శనం చేయించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం చేయించారు. అభిషేకాలు, దీపాలతో స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులు తరిస్తున్నారు. శివరామ యోగి హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. నెల్లూరు నగరంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 3 రోజుల లక్ష దీపోత్సవం వైభవంగా ముగిసింది. చివరి రోజున పెద్ద సంఖ్యలో వీఆర్సీ మైదానానికి తరలివచ్చిన భక్తులు బారులు తీరి వెలిగించిన కార్తీక దీపాల వెలుగుల్లో సింహపురి పరివ్రాజకాచార్య శ్రీ దత్త విజయానంద స్వామి విచ్చయిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆకాశదీపం వెలిగించి పూజలు చేశారు. అనంతరం త్రయంబకేశ్వరునికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అలాగే అయోధ్య బాలరామునికి పూజలు చేసి హారతులిచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు విజయానంద స్వామివారిని సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు. సమస్త ఆసక్తిలో భగవతులకు నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో, పాడి పంటలతో ఆనందకరమైన జీవనాలు జీవించాలని మన నెల్లూరులోనే ఈ విఆర్సీ గ్రౌండ్స్కి త్రయంబకేశ్వరుని తీసుకువచ్చారు. నాట్యాలతో, పాటలతో అంగరంగవైభవంగా విశాలమైన వేదికపై ఆధ్యాత్మిక కార్యక్రమాలు సుసంపన్నమవుతున్నాయి. అంతా సిద్ధం చేసుకునే సందర్భంగా
మధ్యరాధిపతి పరమహంస పరివ్రాజ మన పౌరు సభ్యురాలు శ్రీమతి కేంద్రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు కేంద్రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.